హాయ్ అండి, హలో, వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా జ్యూస్ అండ్ బాదం మిల్క్ అండి. బాదం మిల్క్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు. బనానా జ్యూస్ అయితే చూపిస్తున్నాను. నేను 3 బనానాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాసు మిల్క్ తీసుకున్నాను. మిల్క్ అయితే నేను డైరెక్ట్ వెళ్ళి బర్రె తీసుకొచ్చుకుంటాను. చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి సగం గ్లాస్ తీసుకున్నాను. ప్యాకెట్ పాలు అయితే ఒకటి పోసుకోవచ్చు. నేను వాటర్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. వీటికి షుగర్ వేసుకోకుండా సరిపోతుంది. బనానాలు చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఏంటంటే వాటర్ ఇది మిల్క్ పోస్తున్నాను, చప్పగా అవుతుంది అనేసి నేను ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే వేసాను. షుగర్ ఫస్ట్ బనానాలు బాగా మెత్తగా వరకు పట్టుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేస్తే పోవు. ఈ జ్యూస్ జార్లోనే పట్టుకోవాలి, లేదంటే అంత వాటర్ అంతా పైన వచ్చి పడుతుంది. అందుకే ఫస్ట్ బనానాలు మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా వాటర్ పోసా, షుగర్ వేసా, మిల్క్ కూడా వేసా, సగం వేసాను. వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే బనానా జ్యూస్ మీకు ఇష్టం ఉంటే మీరు ఇలాచి కూడా వేసుకోవచ్చు. ఇలాచి తినేవాళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే బనానా జ్యూస్ అయిపోయింది. నేను ఇద్దరికి కాబట్టి 2 పోసుకున్నాను. ముగ్గురికి అయితే ఇంకా బనానా ఎక్కువ తీసుకొని ఎక్కువ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇతరులకు కూడా ఈ రెసిపీ వెళ్తుంది. ఇంకోటి బాదం మిల్క్ అండి. బాదం మిల్క్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనము బాదాము తీసుకొని నానబెట్టుకోవాలండి. బాదం చూడండి పొట్టుతోనే నానబెట్టుకోవాలి. పొట్టు తీసేసి అట్లా వద్దు, పొట్టు తీసుకొని నానబెట్టుకోవాలి. మీరు ఎంతమందికి చేసుకుంటారో అంతమందికి నైట్ నానేసుకోవాలి. నైట్ నానేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ కుదరదన్న వారు మార్నింగ్ నానేసుకొని నైట్ చేసుకోవచ్చు. ఇది ఒక 4 గంటలు 5 గంటలు నానితే సరిపోతుంది. కానీ నైట్ ఎలా అయినా మనం నానేస్తే మార్నింగ్ ఎట్లయినా చేస్తాం కాబట్టి నైట్ నానేస్తాను. నేను ముగ్గురికి చేస్తాను కాబట్టి 5 బాదంలు అయితే వేసుకుంటాను. షుగర్ అయితే ముగ్గురికి కాబట్టి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే మీరు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వాడతారు కదా, అవి వేసుకోవచ్చు. నేనైతే ఇవి నైట్ నానేసాను. చూడండి వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతాయి. ఆ వాటర్ని మళ్ళీ ఉడకబోసేసి మా బాదంలు కడిగేసి మంచిగా ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇది మనకి సానపీట కావాలండి. సానపీట అంటే ఇలా ఉంటుంది. దీన్ని మంచిగా ఫస్ట్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి, తుడుచుకొని తడి లేకుండా పెట్టుకోవాలి. పెట్టేసుకొని దీని మీద మనం రుద్దుకోవాలన్నమాట. బాదాంలు మనం పొడి చేసుకోవద్దు. పాలైతే నేనైతే ఇవి బర్రె పాలండి, చిక్కగా ఉంటాయి, చాలా చిక్కగా ఉంటాయి. 2-3 సార్లు కాబడతాను కాబట్టి ఇంకా చిక్కగా అవుతాయి. దాంట్లో పసుపు కావాలి, మనకి పచ్చకర్పూరం కూడా కావాలి. నా దగ్గర లేదు కాబట్టి ఎట్లా చూపించట్లా, కానీ పచ్చకర్పూరం పెట్టుకుంటే మీకైతే టేస్ట్ అయితే అసలు బాదం మిల్క్ అంటే ఎక్కువ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు పచ్చకర్పూరం కంపల్సరీ పెట్టుకోండి, అది లేకపోతే ఇలాచీలు పెట్టుకోండి. నేను ఇలాచీ చేస్తే మా ఇంట్లో తాగరు కాబట్టి ఎట్లా కొన్ని బాదాంలు అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి సపరేట్గా. ఆ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి మనము. ఇప్పుడైతే నేను బాదాం అయితే నూరి చూపిస్తాను. ఇప్పుడు కడిగిన తర్వాత చూడండి, నీళ్ళు కడగకముందు ఆ ఉడక పోసుకొని మళ్ళీ మంచి కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని తీసుకొస్తాను. అది తీసుకొచ్చిన తర్వాత మనము దీనిపైన నూరుకోవాలి. చూడండి ఇలా నూరుతున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ నూరుతుండాలి. మనం పొట్టు కూడా వేసుకోవచ్చు. చాలామంది పొట్టు కూడా పడేస్తూ ఉంటారు. పొట్టు అయితే పడేది, పొట్టులోనే కదా మనకు పోషక విలువలు ఉంటాయి. అందుకని మనము పొట్టు పడేయద్దు. ఒకవేళ పొట్టు కూడా సపరేట్ వచ్చేసింది అనుకోండి, పొట్టు కూడా మనం పాలల్లో వేసుకోవచ్చు. వాళ్ళని తినే వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వచ్చు, తింటారు. కానీ పొట్టు మాత్రం అస్సలు పడేయద్దు. చాలామంది పొట్టు తీసేసి చూపిస్తుంటారు, కానీ పొట్టుతోనే నూరుకోవాలి. పొట్టు కనుక సపరేట్ వచ్చేసింది అనుకోండి, పక్క పెట్టేసుకొని మనం పాలలో వేసుకోవచ్చు, బాగుంటుంది. నానింది కదా, పొట్టు సపరేట్ అలా వచ్చేస్తాయి. ఒకవేళ మర్చిపోయి నానేసుకోలేదు అనుకోండి, అప్పటిదప్పుడు కావాలంటే వేడి నీళ్ళు కొంచెం వేసుకోవచ్చు. వేడి నీళ్ళు కొద్దిగా వేసి
నానిపోతాయి. మరి బాగా వేడిగేయద్దు. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసి ఒక్క 5 నిమిషాలు అట్లా పక్కకు పెట్టి మళ్ళీ మీరు రుద్దుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనం వేడి నీళ్ళు పోస్తే కొంచెం పోషక విలువలు ఏమంటూ పోతాయి అనేసి ఇక నైట్ నానేసుకుంటే సరిపోతుంది. అప్పటిదప్పుడు కావాలంటే మాత్రం అట్లా కూడా చేసుకోవచ్చు. మనం ఇట్లా లాస్ట్కు రుద్దనికి రాకపోతే ఇట్లా ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తూ రుద్దేస్తే పోతుంది, కరుగుతుందండి. అట్లానే మిగిలినవి కూడా 4 అట్లనే రుద్దేసుకోవాలి. చూడండి నేను ఎట్లా రబ్ చేస్తున్నాను. సానపిట్ట అంటే చాలా గరుకుగా ఉంటుంది. చాలా గరుకు అంటే గరుకు. మనం రుద్దితే మాత్రం దీని మీద గంధం చెక్క పెట్టి రుద్దితే మనకి గంధం కూడా వస్తుంది. నేను అప్పుడప్పుడు కూడా టైం ఉన్నప్పుడు తీస్తుంటాను. గంధం వస్తుంది. అది ఏమంటారు, మన పసుపు కొమ్ము దొరుకుతుంది. ఈ సీజన్లో పచ్చ పసుపు కొమ్ము కూడా దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఏం చేయాలంటే మనం దీనిపైన రుద్ది మొహాన్ని పెట్టుకుంటే మాత్రం మొహం మాత్రం చాలా బ్రైట్గా అయ్యి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు ఒక రోజంతా మన దగ్గర పసుపు వాసన వస్తుంది. మీరు ఒకసారి పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. దీని మీద పసుపు రుద్ది కూడా పెట్టుకోవచ్చు. పచ్చి పసుపు అయితే వస్తుంది. ఎండిందంటే కొంచెం నానబెట్టి రుద్దితే అది కూడా వస్తుంది. మనం ఏది కావాలన్నా దీని మీద రుద్దుకుంటూ వస్తుంది. గంధం చెక్క, మనకు విభూది లాగా ఇట్లా వైట్ స్టిక్స్ కూడా దొరుకుతాయి కదండి మనకి శివుడికి పెట్టేవి. అవైనా విభూతి ఉండాలైనా మనం దీని మీద రుద్దుకొని పెట్టుకుంటే వస్తుంది. మంచిగా బొట్టు వస్తుంది, గంధం వస్తుంది. ఇట్లా బాదం కూడా నూరుకోవచ్చు. చూడండి, బాదం కడిగి ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చాను కదా, అవే నీళ్ళు పోస్తూ రుద్దాను. అదే నీళ్ళల్లో ఇప్పుడు నేనైతే ఇది కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇదంతా మంచిగా నీట్గా తీసి పెట్టేసుకోవాలండి. ఆ నీళ్ళల్లోనే పెట్టుకోవాలి. నీళ్ళు ఉడకపోయేది, ఎందుకంటే మనం ఇప్పుడు కడిగింది కదా, ఇదే చేయి పెట్టు వాటర్ పోస్తూ నేను రుద్దాను కదా. ఎందుకంటే మనకు కొంచెం పలసగానే ఉండాలి. మరి తిక్కువ ఉంటే మనం గిన్నెలో వేసినప్పుడు మాడిపోతుంది. చూడండి కలుపుతుంటే తిక్కువ. బాదం పొట్టు కూడా అందులోనే వేసాను, సపరేట్గా తీయలేదు, పడేయట్లేదు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలండి. మన క్వాంటిటీని బట్టి మనం బాదంలు వేసుకోవచ్చు. పాలు కూడా మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది చూసి తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను గిన్నె పెట్టేశాను. గిన్నె పెట్టంగానే నెయ్యి, పాలు, బాదము ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది. మాడిపోయిందంటే స్మెల్ వేరేలా వస్తే మంచిగా రాదు, మరి అస్సలు మంచిగా రాదు. కాకపోతే దీన్ని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది, ఉట్టినే మాడిపోతుంది. దగ్గరుండి మొత్తం స్లిమ్లో చిన్న మంట, లాస్ట్ చిన్న మంట పెట్టేసి బాగా కలపాలి. దీన్ని బాగా కలిపితేనే మనకు తెలిసిపోతుంది ఇది నెయ్యి బాదం ఎట్లా అయ్యిందని మనకు తెలుస్తుంది. కలర్ చేంజ్ అవుతుందండి కొద్దిగా. ఆ కలర్ చేంజ్ అవ్వగానే మనము పసుపు వేసేసుకొని పాలు పోసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీనే వేసుకోవచ్చు. ఇప్పుడు బాదం కొన్ని తీసి పెట్టాను కదా, అదైతే పొడి చేసి పెట్టుకోవాలి. ఇదైతే కలుపుతుండాలండి. దీన్ని అసలు వదిలేదు, మాడిపోతుంది. నేను పట్టుకొని పక్కకే ఉంది నాకు అది మిక్సీ కూడా, పట్టేసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా చూడండి అంత దగ్గరకి తిక్కుగా అవుతుంది, చిక్కగా అవుతుంది. చూడండి కలుపుతూనే ఉండాలి, కలపకపోతే మాడిపోతుంది. మాడిపోయిన వాసన వస్తుంది. పాలు తాగలేము ఇంకా మనం, బాదం పాలు. ఇది బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూనే ఉంటే చిక్కగా అవుతుంది. చిక్కగా అయినప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు కొద్దిగా కలర్ బాగానే తాగుతారంటే వేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తాను, ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేసాను పసుపు. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు పసుపు వద్దు, కొంతమంది తాగరు పసుపు, తాగకపోతే వేయకుండా పర్వాలేదండి, వేయద్దు, అలానే చేసుకోవచ్చు. పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిన తర్వాత చూడండి ఎట్లా అయింది, దగ్గరికి అయింది, చాలా తిక్కుగా అయింది. మంచిగా మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. పచ్చి వాసన కూడా పోతుంది. ఇప్పుడు మనం మిల్క్ పోసేసుకోవాలి. ఒక గ్లాస్ మిల్క్, నేను చిక్కగా ఉంటాయని చెప్పాను కదా, ఇందులో వాటర్ కూడా పోసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ అలానే పాలు పిల్లలకి ఇస్తే ఏంటంటే వేడి చేస్తుంది. దాంట్లో కొంచెం మనము వాటర్ కూడా కలుపుకోవాలి. నేను ఒక గ్లాసు మిల్క్కు
హాఫ్ గ్లాస్ వాటర్ కలిపాను. ఎందుకంటే చాలా అంటే చాలా బర్రె పాలు కదా, డైరెక్ట్ వెళ్ళి తీసుకొస్తాను, చాలా చిక్కగా ఉంటాయి. చూడండి, పాలైతే పోసేసాను నేను. పాలు పోసిన తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత వాటర్ కూడా పోసుకోవాలి. వీటిని ఇప్పుడు కొంచెం కలిపి పక్క పెట్టేసుకొని బాదం తీసాను కదా, అదైతే పొడి చేసుకొని వస్తాను నేను ఇప్పుడు. అది చేసుకొని వచ్చాక అది కూడా వేసుకోవాలండి. కొంచెం దొడ్డుగా పట్టుకోవాలి, మరి సన్నగా మెత్తగా పట్టుకోవద్దు. మీకు ఇది నూరేది లేకపోతే చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోట్లో అయినా వేసి బాగా దంచుకోవచ్చు, మెత్తగా దంచుకోవాలి. పొట్టు తీసేసుకొని దంచుకునే వాళ్ళైతే, రుద్దే వాళ్ళైతే అలానే రుద్దుకోవచ్చు. దంచే వాళ్ళైతే మీకు పొట్టు ఎందుకంటే అది పొట్టు ఉంటే అది మెత్తగా రాదు, సన్నగా రాదనమాట. మీరు పొడి చేసుకోవాలి, అప్పుడు నానబెట్టద్దు. ఇక నానబెడితే దంచడానికి రాదు. నానబెట్టకుండా డైరెక్ట్ బాదం వేసేసుకొని దంచుకోవచ్చు, పొడిలాగా వస్తుంది. ఆ పొడి తీసి పక్క పెట్టుకొని సన్నగా చేసుకోవాలి. కొంచెం ఏమో ఇలా దొడ్డుగా కూడా చేసుకోవచ్చు. చేసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు నేను చూపించినట్టు ఫస్ట్ మెత్తగా తీసుకొని పెట్టుకోండి. పాలు కాబట్టి ఇప్పుడు నేను కొంచెము పలుకుగా పట్టాను. చూడండి, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను, మీకు కనిపించాలని దీంట్లో పోసాను. హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి బాగా కొంచెం మరగనివ్వాలి. మరిగేటప్పుడు మీరు చెప్పాను కదా, పచ్చకర్పూరం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవాలి. బాగా మసులుతుంటే మీకు దగ్గరికి అయితే, మీకు ఇంకా దగ్గర కావాలి, మీకు ఇది ఎండాకాలం కదా, చల్లగా ఉండాలంటే మీరు ఇది చల్లగా అయిన తర్వాత గ్లాసులలో పోసేసుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు తీసుకొని తాగొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. వీటిని ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకుంటారంటే దీంట్లో మిల్క్ పౌడర్ వేస్తారు. మిల్క్ పౌడర్ వేసి ఇంకా కొంచెం తిక్కుగా చేసేసుకొని, మిల్క్ మేడ్ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం థిక్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటిలలో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాదం ఐస్ క్రీమ్ కూడా మీకు తయారవుతుంది. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. నట్స్ అయినా ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే బాదం మిల్క్ రెడీ అయినాయండి, చూడండి ఎంత టేస్ట్గా ఉంటే బాగుంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఏంటంటే పసుపు కొంచెం తక్కువ వేసాను, కొంచెం మీరు ఎక్కువ వేసుకోండి. మీకు బాదం మిల్క్ అంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాదం మిల్క్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం అయితే